ఇంతవరకు మూడు అవస్థల కోసం అయింది. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, అవస్థాత్రయము. ఒక్కసారి పాతదంతా ఒక్కసారి సింహంలోకి చేద్దాం. మొట్టమొదట ఏడు ప్రారంభించాడు. సర్వము ఓంకారమే, భూతము భవిష్యత్తు, వర్తమానంలో కనిపిస్తున్నది సకలము సమస్తము ఓంకారమే. సర్వము ఓంకారమే అని, ఆ ఓంకారముతో ఇదంతా ఓంకారమని కనిపిస్తున్న దానికి ఆ ఓంకారమే అవిధానం. అలాగే దీనంతటికీ ఏదైతే కారణమైనదో ఆ బ్రహ్మము కూడా ఓంకారం అనే దాని ఓంకారము అవిధానమై ఉన్నది. అవిధేయము బ్రహ్మము, అవిధానము బ్రహ్మము, ఓంకారము, అవిధానము మొత్తం ప్రపంచము అని ఈ రకంగా చూపిస్తూ, అయితే ఓంకారము చేత పిలువబడుతున్న వస్తువు ఏది అంటే బ్రహ్మము, అందులో అది అవిధేయమై ఉన్నది అని చూపించాడు. రెండవది ఏమన్నాడు? అంతా బ్రహ్మమే అన్నాడు. అంటే ఓంకారం యొక్క స్వరూపము ఏదైతే తెలియబడుతుందో ఓంకారం చేత అది బ్రహ్మమే ఉన్నది. ఆ బ్రహ్మము అయమాత్మ బ్రహ్మ. ఆ బ్రహ్మం అంటే ఏమిటి? అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము అని. ఇది మహావాక్యం అని చెప్తారు పూర్వీకులు. ఎందువల్లంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహమస్మి బ్రహ్మ, తత్వమసి అనే మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో అలాంటి మహావాక్యాలు అథర్వణ వేదముతో కూడుకున్న ఈ మాండూక్యంలో అయమాత్మ బ్రహ్మ అని, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఐత్రేయ ఉపనిషత్తులో వస్తుంది. అలాగే తత్వమసి అని బృహదారణ్యకంలో చాందోగ్యంలో వస్తుంది. తత్వమసి అనేది చాంద్రోగ్యంలో వస్తుంది. అహం బ్రహ్మాస్మి అనేది బృహదారణ్యకంలో వస్తుంది, యజుర్వేదం. ఈ రకంగా 4 వేదాల్లో 4 మహావాక్యాలు చెప్తారు. అయితే పూర్వీకులు చెప్పారు గొప్ప విషయమే, అయమాత్మ బ్రహ్మ. ఆ బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఇదే, ఈ ఆత్మయే బ్రహ్మమై ఉన్నదని ముందు జడ్జిమెంట్ ఇచ్చింది శృతి. జడ్జిమెంట్ ఇచ్చి దానికి 4 పాదాలు ఉన్నాయి ఆ బ్రహ్మముకి అని చెప్పింది. 4 పాదాలు, ఒకటి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని 3 పాదాలు. పద్యతే అనేనేతి పాద అని అంటే పొందబడుతుంది కాబట్టి జాగ్రత్త నుంచి స్వప్నము, స్వప్నం నుంచి సుషుప్తి అవస్థలు అలా పొందబడుతుంది కాబట్టి అది కరణార్థం తీసుకోవాలి అని శంకరాచార్యుల వారు ఆ పాద శబ్దానికి చెబుతూ, తురియం అనేది 4వ పాదం అని చెప్పినా అది పద్యతే అనేనేతి పాద అని తీసుకోకూడదు, అది కర్మభూతంగా తీసుకోవాలి అని చెప్పారు. ఎందువల్ల? అది పొందబడే ఉన్నది కాబట్టి, అవస్థలు పొందుతూ ఉంటాము కాబట్టి పద్యతే అనేనేతి పాదహాన్ని తిరుగుతుంది. తురియం అనేది అది కర్మభూతమై ఉన్నది, అంటే అది పొందబడే ఉన్నది కాబట్టి, స్వరూపమే ఉన్నది కాబట్టి ఆ తురియము అది ఈ పాద అనే శబ్దం దానికి కుదరదు, అది కర్మభూతము అని చెప్పారు. అది కర్ణభూతము, ఇది కర్మభూతం అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక శృతి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని 3 అవస్థల్ని చూపించింది. 3 అవస్థలు చూపించమ్మా తెలియదు విధంగా. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి 3 అవస్థల్ని చూపించింది. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మూడింటిని పూర్ణ దృష్టి, అపూర్ణ దృష్టితో చూపించింది. అంతే కదా? అపూర్ణ దృష్టితో ఏం చూపించింది? జాగ్రత్త స్థాన జాగ్రత్త స్థాన బహిప్రజ్ఞ చూపించింది. అంటే జాగ్రత్తమే స్థానముగా గలది, అవస్థగా గలది, బాహ్య ప్రజ్ఞతో కూడుకున్నది అని చెప్పింది. స్వప్నం కోసం ఏం చెప్పింది? స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ అని చెప్పింది. అంటే లోకంలో అవస్థల కోసం ఏ రకంగా అనుకుంటున్నారో, ఈ శరీరంలోనే అవస్థలు కలుగుతాయి, ఈ శరీరంలో ఉన్న ఆత్మకి అవస్థలు కలుగుతాయని ఏ దృష్టితో అనుకున్నారో ఆ అపూర్ణ దృష్టి, ఆ వ్యవహారిక దృష్టి చేత బహిప్రజ్ఞ అంతర్ప్రజ్ఞ అని చెప్తుంది. అంటే బాహ్యమైన విషయాలు భోగిస్తున్న ఆ విశ్వడు అంతర్ప్రజ్ఞ. అతడే మనస్సు యొక్క వాసనల చేత, మనోవాసనల చేత లోపట ఆ యొక్క వాటిని పొందుతూ ఉంటాడు. విషయాన్వేషణ, విషయభోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందులో ప్రవివిక్త భుక్ అన్నాడు, ఇక్కడ స్థూల భుక్ అన్నాడు, అక్కడ ప్రవివిక్త భుక్ అన్నాడు.
ఇది వ్యవహారిక దృష్టి. వ్యవహారిక దృష్టి, అపూర్ణ దృష్టి. సుషుప్తిని కూడా అలాగే చెప్పాడు. ఏమి? ఆనందమయ ఆనంద బుక్ అన్నాడు అక్కడ సుషుప్తిని. అలాగే శరీరంలో అవస్థలు కలుగుతాయనే దృష్టి చేత బాహ్యంగా కలిగేది జాగ్రత్త అవస్థ, మనసులో కలిగే వాసనలు ఏవైతే ఉన్నాయో స్వప్నావస్థ, హృదయంలో ఉన్నప్పుడు ఆ యొక్క అతడు ఆ సుషుప్తిని అనుభవిస్తున్నప్పుడు ఆత్మ ఎందు అది ఆనంద బుక్కు, ఆనందమే దానికి బుక్కు అని. ఎందుకంటే ఆ బాహ్యేంద్రియాలు, బాహ్యమైన వాసనలు, అంతరమైన వాసనలు ఏమీ లేవు కాబట్టి కేవలము ఆనందం అనే బుక్కుతో ఉంటాడు. ఆనందమయ మైట్ ప్రత్యయము ప్రాచుర్యార్థము అని ఇక్కడ చెప్పాడు. ప్రాచుర్యార్థము అంటే ఎక్కువ ఆనందంతో ఉంటాడు, అంటే పూర్ణానందంతో కాదు, అది అపూర్ణమే, ఎక్కువ ఆనందంతో ఉంటాడు అని చెప్పాడు. దానిని ఆ రకంగా అపూర్ణ దృష్టితో చెప్పాడు. పూర్ణ దృష్టితో అదే మంత్రాలు ఏమి చెప్పాయి? ప్రక్కనే జాగ్రత్త స్థాన బహిప్రజ్ఞ అని చెప్పి అపూర్ణ దృష్టితో చెప్పి తర్వాత సప్తాంగ ఏకోన వింశతి ముఖ అని ఈ యొక్క జాగ్రత్త అవస్థని ఎలా చూడాలని ఒక్కసారి చూపించాడు. నీకు ఎల్లయ్య పుల్లయ్య అని పేరు పెట్టే ఉపాధిగతుడివి కాదు, నువ్వు ఉపాధిలో ఆత్మ లేదు, సర్వ ఉపాధులు ఈ ఆత్మయందు ఉన్నాయి అని చూపించడానికి సప్త అంగములు అంటే పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశము, అలాగే నక్షత్రము, ద్యులోకము, సూర్యుడు అని సప్త అంగములు, అలాగే 19 ముఖాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం, పంచప్రాణాలు, ఈ 19 ముఖాలతో కూడుకుని సర్వ ప్రపంచము ఈ ఆత్మయందు తోచుచున్నది. అందులో సకల ప్రపంచము ఈ ఆత్మయందు తోచుచున్నప్పుడు ఈ ఆత్మను చూసే సాక్షికి విశ్వడు అని పేరు అని జాగ్రత్త స్థాన బహిప్రజ్ఞ అని అపూర్ణ దృష్టి చెప్పి అక్కడి నుంచి సప్తాంగ ఏకోనింశతము కానీ పూర్తిగా అక్కడ పూర్ణ దృష్టిని చూపించాడు. అలాగే స్వప్న విషయాన్ని కూడా లోకంలో అనుకున్నట్లుగా మనోవాసనలు అని, మనోవాసన చేత స్వప్నాలు కలుగుతాయి, మెలకువలో కలిగే అనేకమైన సంఘటనలు మనసులో ప్రింట్ అయ్యి ఆ మనసు యొక్క వాసన చేత స్వప్నాలు కలుగుతాయని ముందు ఒప్పుకొని అపూర్ణ దృష్టిని ఒప్పుకొని ఆ స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ అని చెప్పింది. స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ, మనోవాసనల చేత లోపల స్వప్నాలు కలుగుతాయని చెప్పింది. చెప్పి మళ్ళీ అదే శృతిలో అదే వాక్యంలో మళ్ళీ పూర్ణ దృష్టిని చూపించింది. సప్తాంగ ఏకోన వింశతి ముఖ, అక్కడ కూడా 7 అంగములు 19 ముఖములతో కూడుకుని ఉంటుంది. జాగ్రత్తలో ఏ రకంగా అయితే 7 అంగములు 19 ముఖాలతో కూడుకున్నదో స్వప్న సమకాలంలో స్వప్నంలో కూడా 7 అంగములు 19 ముఖములతో కూడుకున్నది అని, జాగ్రత్తకి స్వప్నానికి ఎట్టి సంబంధం లేదని ఆ యొక్క పూర్ణ దృష్టితో చూపించింది. ఇది మనోవాసన కాదు, వ్యవహారిక దృష్టితో అపూర్ణ దృష్టితో ఉన్న వాళ్ళకి మనోవాసనగా అంతఃప్రజ్ఞగా చెప్పేమే కానీ నిజంగా మనోవాసన కాదు. అక్కడ కూడా అంగాలు ఉన్నాయి, అక్కడ కూడా ముఖాలు ఉన్నాయి అనే ముఖాలతోటే అక్కడ కూడా బహిర్ప్రజ్ఞతోటే అంతా చూస్తూ ఉంటాడు. బాహ్యప్రజ్ఞ అక్కడ కలిగి ఉంటుందని అక్కడ ముందు చెప్పిన దాన్ని బట్టి పూర్ణ దృష్టితోటి చూపించింది. అలాగే సుషుప్తి విషయాన్ని కూడా ఎత్ర సుప్తోన కంచన కామం కామయతేన కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తమని, అక్కడ కంచన స్వప్నం పశ్యతి, అక్కడ స్వప్నం అంటే జాగ్రత్త చూడడు, స్వప్నం అన్ని చూడడు. జాగ్రత్త ప్రపంచము ఉండదు, స్వప్న ప్రపంచము ఉండదు. అంటే 9 ముఖాలు 19 ముఖాలు 7 అంగములు కూడుకున్న జాగ్రత్త ప్రపంచము లేదు, స్వప్న ప్రపంచము లేదు అని చెబుతూ అక్కడ జాగ్రత్త ప్రపంచం అని చెప్పకుండా మనకి పూర్ణ దృష్టితో ఏం చెప్పాడు? 2 స్వప్నాలే అన్నట్టుగా ఎత్ర సుప్తోన కంచన కామం అని చెబుతూ అక్కడ కంచన స్వప్నం పశ్యతి, అక్కడ స్వప్నం కూడా చూడని జాగ్రత్తను కూడా స్వప్నము దృష్టిలో పెట్టుకుని 2 సుషుప్తి దృష్టితో 2 స్వప్నాలే అని చూపించాడు. ఆ ముఖములతో కూడుకున్న ప్రపంచం అక్కడ తోచదు, లేదు. ఎందుకు తోచదు అంటే అక్కడ చూడడానికి ప్రమాతృత్వం లేదు. కంచన కామయతే, కామించడానికి, ఇచ్చ కలగడానికి, కోరిక కలగడానికి అక్కడ ప్రమాతృత్వం లేదని పూర్తిగా సుషుప్తి యందు పూర్ణ దృష్టితో అక్కడ జాగ్రత్త స్వప్నము లేని కేవలము అక్కడ విషయాన్ని చూపించారు. చూపించి అపూర్ణ దృష్టితో ఇక్కడ విశ్వడని పేరు పెట్టి, అక్కడ తేజస్సుడని పేరు పెట్టి, ఇక్కడ ప్రాజ్ఞుడని పేరు పెట్టాడు కదా, పేరు పెట్టాడు. దానినే కారికాకారులు ఇంపార్టెంట్గా తీసుకుని లోక దృష్టినే ముందు అనుసరించి
శృతి 3 పాదాలు ఏదైతే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని చెప్పిందో ఆ 3 పాదాలు పెట్టుకుని కారికులు వారు కూడా జాగ్రత్త అనేది బాహ్య దృష్టితో కూడుకున్నదని, అంటే బాహ్య ప్రజ్ఞ కలదని, బాహ్యమైన తెలివి కలవాడు అని అర్థం. బాహ్యమైన తెలివితో కూడుకుని ఏదైతే ప్రపంచం చూస్తాడో, అంటే శరీరం అనే దాంట్లో ఆత్మ ఉన్నదని దృష్టితో చూస్తే ఈ శరీరంలోనే అవస్థలు జరుగుతాయి ఈ ఆత్మకి అన్నప్పుడు, ఈ శరీరంలో ఆత్మ ఉన్నదని దృష్టితో చూసినప్పుడు ఈ ఆత్మ బహిర్ముఖం కలిగినప్పుడు జాగ్రత్త అవస్థని, అంతర్ముఖం కలిగినప్పుడు అంటే ఆ యొక్క కంఠస్థానంలో అంతర్ముఖంలో కలిగినప్పుడు అప్పుడు స్వప్నాలు కలుగుతాయని, హృదయంలో ఉన్నప్పుడు అప్పుడు సుషుప్తి పొందుతాడని, ఆ సుషుప్తి పొందినప్పుడు ఆ ఆత్మకి, మన ఆత్మకి ప్రాజ్ఞుడని, స్వప్నం కలిగినప్పుడు తేజస్సుడని, మెలకువ కలిగినప్పుడు అక్కడ విశ్వడని, ఈ రకంగా కారికాకారులు కూడా చూపించి దానికి ఆయన ఏం చెప్పారు అంటే 3 అవస్థలు అలా వస్తున్నా 2 ఉదాహరణలు ఇచ్చారు. ఏమిటి? ఏ రకంగా అయితే తిమింగళం అవతల ఒడ్డుకి యువతల ఒడ్డుకి ఆ నదిలో వెళుతూ ఉన్నా ఆ ఒడ్డు ఈ ఒడ్డు యొక్క సంగం లేకుండా, ఆ యొక్క ఒడ్డుకు వెళుతున్నప్పుడు ఇటు వస్తున్నప్పుడు ఆ యొక్క నీటిలో ఉన్న బురద అంటించుకోకుండా ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా జాగ్రత్త, స్వప్నము అనే అవస్థలు తిరుగుతున్నప్పటికీ వాటితో సంగము లేకుండా, ఏ వికారము లేకుండా ఈ ఆత్మ అక్కడ చేప తిమింగళం ఏ రకంగా బురద అంటించుకోదో ఆ రకంగా ఏ రకమైన విషయాల యొక్క బురద లేకుండా శుద్ధత్వంతో కూడుకుని ఆ సంఘము లేకుండా ఈ ఆత్మ ఉంటుంది అని చూపించి ఈ రకంగా పూర్ణ దృష్టి అపూర్ణ దృష్టి వ్యవహారాన్ని పెట్టుకునే అవస్థలు శరీరంలోనే జరుగుతాయి అని మన వ్యవహారిక విషయాన్ని పెట్టుకుని కారికాకారులు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రకంగానే ఇంకొక కారికలో ఏం చెప్పారు? సుషుప్తిలో మరి ఈ యొక్క ఆ ఇంద్రియాలు, అంతఃకరణ, మనస్సు అన్నీ ఏమవుతాయి? సుషుప్తి ప్రాజ్ఞుడు కదా, ప్రాజ్ఞుల్లో ఏమవుతాయి? మరి ఇక్కడ బాహ్యముఖంతో కూడుకున్న విషయాన్వేషణ మనసులో వచ్చినప్పుడు వాసనారూపకంగా అనుభవించేది. అప్పుడు ఆ మనస్సు, ఇంద్రియాలు సుషుప్తిలో ఏమవుతుంది? హృదయంలో ఉన్నప్పుడు అంటే అప్పుడు అవ్యాకృతంగా ఉంటుంది. వ్యాకృతమైన ఇంద్రియాలు, వ్యాకృతమైన మనోబుద్ధి, చిత్త, అహంకారములు, వ్యాకృతమైన ప్రాణము ఇవన్నీ కూడా అవ్యాకృతంగా ప్రాజ్ఞుడి యందు ఉంటుంది. కాబట్టి ప్రాజ్ఞుడికి అవ్యాకృతుడని పేరు కూడా ఉన్నది అని రూఢి చేశారు. అవ్యాకృతుడని పేరు కూడా ఉన్నది అని చూపించారు. చూపించిన తర్వాత ఏం చెప్పారు? తర్వాత ఆ రకంగా చూపించి తర్వాత ఆ రకంగా అవ్యాకృతంగా ఉన్నప్పటికీ అక్కడ వాదన వచ్చింది. ఏమిటి? అక్కడ ప్రాణుడంటే బ్రహ్మము అని చెప్పాడు కదా అని. అంటే దానికి ఒక ఉదాహరణ మనం చెప్పుకోలేదు, కానీ ఒక ఉదాహరణ ఏ రకంగా అంటే ఒక గరుడు పక్షి, ఒక బృహదారణ్యం అనుకుంటాను చాందోగ్యంలో, గరుడు పక్షి బాగా పైన ఎగురుతూ బాగా అలసట చెంది రెక్కలు బాగా నొప్పెట్టిన తర్వాత అది తిరిగి మళ్ళా తన గూటికి ఏ రకంగా చేరుతుందో ఆ రకంగానే జాగ్రత్త, స్వప్నమనే విషయాలతో తిరుగుతూ తన గూటికి, అంటే ఆ సుషుప్తి గూటికి చేరుకుంటుంది. అక్కడ పూర్తిగా ప్రాణము, ఇంద్రియాలు అన్ని వ్యవహారాలు వదిలిపెట్టి ఆ గరుపక్షి ఆ గూటిలో చేరినట్టుగా సుషుప్తి యందు ఆ జీవాత్మ, ఆ ఆత్మ, ఆ జీవుడు అందులో ప్రవేశిస్తాడు అని అంటాడు. అంటే ప్రాజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో ఆ ప్రాజ్ఞుడు సుషుప్తి స్వరూపాన్ని చూసే ప్రాజ్ఞుడికి ప్రాణుడు అని పేరు, అలాగే అవ్యాకృతుడు అని పేరు, అలాగే బీజాత్మ అని పేరు అని చెప్పాడు. ఎందువల్ల బీజాత్మ అని పేరు చెప్పాము అంటే అది బీజాత్మ అంటే కారణము అని. దేనికి కారణం అంటే జాగ్రత్త స్వప్నాలు రావడానికి కారణమై ఉన్నది. అలాంటి జాగ్రత్త స్వప్నాలనే రావడానికి ఏదైతే ఆ కార్యమైన ఆ జాగ్రత్త స్వప్నాలకి రావడము కారణమై ఉన్నదో దానికి బీజాత్మ అని పేరు పెట్టాము అని చెప్పాడు. చెప్తే దీనికే ఆ బ్రహ్మసూత్రాల్లో చిన్న విచారణ వచ్చింది. సుషుప్తి అనేది ఎక్కడ పొందుతాము
ఒక ఉపనిషత్తుల్లో నాడుల్లో అని చెప్తుంది, ఇంకో ఉపనిషత్తుల్లో పురీతత్ అని చెప్తుంది, ఇంకొక ఉపనిషత్తుల్లో హృదయం అని చెప్తుంది, ఇంకొక ఉపనిషత్తుల్లో ఆ బ్రహ్మస్థానం అని చెప్తుంది. అసలు ఎక్కడ సుషుప్తి పొందుతాడు ప్రాణి అని అడిగాడు. అడిగితే అక్కడ శంకరాచార్యులు వారు భాష్యాన్ని అద్భుతంగా చూపిస్తారు. ఏమంటారంటే అక్కడ నాడుల్లో పురీతత్తు ఏదైతే చెప్పారో, హృదయం అవన్నీ ఏవైతే చెప్పారో అవన్నీ ద్వారాలయ్యా, అవన్నీ ద్వారాలు. బ్రహ్మస్థానం ఉందే ఆయన ఆ జీవుడు బ్రహ్మస్థానం ఎందే లీనమైపోతాడు అని చెప్పారు. అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పండి అంటే ఏ రకంగా అంటే కిందనున్నవాడు మెట్లు ఎక్కి డాబా మీద పడుకుంటున్నాడు అంటే ఏ రకంగా కిందన ఉండి ఉన్నవాడు మెట్లు ఎక్కి డాబా మీద పడుకుంటాడంటే డాబా మీద మంచం మీద పడుకుంటాడు అంటే ఇక్కడ కింద ఉన్నవాడు మెట్లు ఎక్కడము, మెట్లు ఎక్కిన వాడు డాబా ఎక్కడము, డాబా పైకి వెళ్ళి మంచం మీద పడుకోవడం ఇవన్నీ ద్వారాలు. ఏవి ఎక్కడ ఎక్కుతున్నాడు ఎక్కడ ఉంటున్నాడు అని కాదు ఇక్కడ కావాల్సింది. సుషుప్తి నిద్ర అనేది అక్కడ ముఖ్యం. ఈ ద్వారాలు ఎక్కడ పడుకున్నాడు ఎక్కడున్నాడు ఈ యొక్క విచారణ ముఖ్యం కాదు. సుషుప్తి అనే దాని గురించి విచారణ. సుషుప్తిలో ఇక్కడ ఏమీ లేదు, అక్కడ ద్వారాలు లేవు, అక్కడ మంచం అనేది లేదు, డాబా అని లేదు, అక్కడ ఏమీ లేదు కదా సుషుప్తి. సుషుప్తి అనుభవాన్ని విచారించడం ముఖ్యం. అదే సుషుప్తి అనుభవంలో అక్కడ ఎక్కడుంటున్నాడు జీవుడు అంటే కేవలము బ్రహ్మయ్య ఉన్నాడు అని చూపించాడు. ఆ రకంగానే ఈ ప్రాజ్ఞుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో జాగ్రత్త స్వప్నము దృష్టి చేత వాడు ప్రాజ్ఞుడు అని అనిపించుకున్నాడు కానీ కేవలము ప్రజ్ఞప్తి స్వరూపము అంటే సాక్షి స్వరూపుడు అని. కేవలము ప్రజ్ఞప్తి స్వరూపుడు అంటే సాక్షి స్వరూపుడు. జాగ్రత్త ఉన్నప్పుడు ఆ సాక్షికి విశ్వడని పేరు, మెరుగు స్వప్నం ఉన్నప్పుడు ఆ సాక్షికే తేజస్సుడు అని పేరు. అలాగే రేపు జాగ్రత్త స్వప్నము లేనప్పుడు ఆ సాక్షి మాత్రుడై ఉన్నాడు, వాడికే ప్రాజ్ఞుడని పేరు అని. ప్రాజ్ఞుడని పేరు. ఇంకా విచారిస్తే ఆ సాక్షి అక్కడ జాగ్రత్త స్వప్నము లేనప్పుడు దేనికి సాక్షి అని, దేనికి సాక్షి, దేనికి ప్రజ్ఞుడు ప్రాజ్ఞుడు అని ఇంకా విచారిస్తే అతనే తురీయుడు అని చెప్పడానికి 4వ పాదము ఇప్పుడు ప్రారంభమై ఉంటున్నది. ఈ 4వ పాదం అనేది తురీయం అనే పాదము. దీని మీద చాలా పూర్వీకులు శంకరాచార్య వారి తర్వాత వచ్చిన వాళ్ళు ఈ 4వ పాదాన్ని కూడా ఒక అవస్థగా చూపించుకున్నారు. ఈ 3 పాదాలు ఏవైతే జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఏదైతే ఉన్నదో ఈ 3 పాదాలు తర్వాత తురియము ఇంకో 4వ పాదం అన్నారు కదా. ఆ 4వ పాదము అన్నదానికి శంకరాచార్యులు వారు చిన్న బిట్ ఇచ్చారు అక్కడ. ఏమని, ఇది పాదం అంటే పాదం లాంటిది కాదు, ఇది కర్మభూతము అంటే ఎప్పుడూ పొందబడే ఉన్నది కాబట్టి కర్మభూతము అన్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఆత్మ శరీరంలోనే ఈ రకంగా తీసుకున్నా, శరీరంలోనే ఆత్మ బహిర్ముఖం చెంది మెలకువను పొంది అంతర్ముఖంలో స్వప్నాన్ని పొంది హృదయ స్థానంలో సుషుప్తిని పొందుతుంది అని ఒప్పుకున్నా ఈ 3 అవస్థలు దాని యందు కలుగుతున్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ ఈ ఆత్మకి అంటు లేదు అని మాయావిన అని కదా చెప్తూ ఏ రకంగా మాయావి ఇంద్రజాలకుడు ఒక తాడు పైకి విసిరి దానిని పైకి ఎక్కి దాని తర్వాత అక్కడ శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టుగా ఖండాలుగా ముక్కలు పడిపోతున్నట్టుగా అన్నీ అవుతాయి. అయినప్పటికీ వీడు వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ ఈ ఖండాలుగా పడిపోడు, వాడు ఉన్నట్టుగా ఉన్న స్థానంలోనే యథాస్థానంగా భూమి మీద ఉండి వాడు పైన ఈ రకంగా ఇంద్రజాలాన్ని చూపిస్తున్నాడు. అయితే లోకంలో ఇంద్రజాలం కంటే ఈ పురుషుడు ఎక్కడున్నాడని వెతికినట్లుగా అలాగే వివేకులు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుడు ఎవరైతే ఉన్నాడో జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే అవస్థలు కలుగుతున్నా అవస్థలకి తోచడానికి ఆధారమైన ఆ పురుషుడు ఆ తురీయుడు ఆత్మ ఎక్కడ ఉన్నదని తెలుసుకోవడానికి వివేకులు ప్రయత్నం చేస్తారు. ఏ రకంగా అన్ని ఖండాలుగా పడిపోతున్నా ఆ రకంగా దానికి ఏ రకంగా ఆ పురుషుడికి ఏ రకమైన సంబంధము లేదో, నిర్వికారుడో ఏ వికారము లేనివాడో ఆ రకంగానే జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే అవస్థలు కలుగుతున్నా ఈ తురీయుడు నిర్వికారుడు ఏ వికారము లేనివాడు అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? నర్మగర్భంగా చెప్పింది అర్థం ఏమిటి అక్కడ అంటే అర్థం ఏమిటి అంటే జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఆత్మయందు కలుగుతున్నప్పటికీ ఈ ఆత్మకి నిర్వికారుడే అవస్థలతో సంబంధం లేదు అంటే ఆత్మే తురీయుడని. తురీయుడు అనేది ఇంకొక అవస్థ కాదు, తురీయుడు అనేది వేరు కాదు, తురీయుడు అనేది పొందేది కాదు, అది పొందబడే ఉన్నది. శంకరాచార్య వారు గొంతు విడిచి చెప్పారు. అందువల్ల తురీయం అంటే ఆత్మయే. తురీయమైన ఆత్మయందు అగ్రహణం తెలియనప్పుడు
సుషుప్తి అనే భావంతో ప్రాజ్ఞుడని అనుకున్నాం, సుషుప్తి అనుకున్నాం. ఆ సుషుప్తిని అగ్రహణం, ఆ సుషుప్తిని విచారించకపోవడం చేత ఆ సుషుప్తియే విశ్వడుగా తేజస్సుడుగా అనిపిస్తున్నది అని ఇక్కడ చెప్పడం. అగ్రహణం చేత అన్యదాగ్రహణం అవుతున్నది. అగ్రహణం అంటే తెలియకపోవడం, అజ్ఞానం, తెలియకపోవడం, అవిద్య. అగ్రహణం ఏమిటి తెలియలేదు? సుషుప్తి యొక్క నిజస్వరూపం తెలియకపోవడం. అది తెలియకపోవడం చేత సుషుప్తిని తెలియకపోవడం ఒక తప్పు, సుషుప్తి స్వరూపము. దానిని అన్యదాగ్రహణం, వేరుగా చూడటం ఇంకొక తప్పు. ఏమిటది? జాగ్రత్త స్వప్నము, నేను మేలుకున్నాను, నేను కలగన్నాను అని. కలగనుట మెలుకునుట అనేది చివరిలో చెప్పారు. ఏమని? నహి రజ్వాదీనాం అవిద్యా స్వభావ వ్యతిరేకేణ సర్పాది అభాసత్వే కారణం సత్యం వక్తుం. అయితే ఆత్మ ఏదైతే స్వరూపమైన, తన స్వరూపమైన ఆత్మ ఉన్నది ఉన్నట్లుగా ఉండకుండా దాని ఎందు ఎందుకు ప్రపంచం వస్తున్నది, ప్రపంచం కనిపిస్తున్నది? దానికి కారణం ఏమిటి? ఆత్మ ఆత్మగా ఉండకుండా ప్రపంచం ఎందుకు కనిపిస్తుంది, ప్రపంచం ఎందుకు వస్తుంది అంటే దానికి, ఆ ప్రశ్నకి జవాబు నహి రజ్వాదీనాం అవిద్యా స్వభావ వ్యతిరేకేణ. నాయన, లోకంలో తాడు యందు పాము కనిపించింది అంటే ఏ కారణం చేత పాము కనిపించింది? ఏ కారణం లేకుండానే ఆ పాము ఏ రకంగా తాడు యందు కనిపించిందో దృష్టి దోషం చేతనా? దృష్టి స్పష్టంగా ఉన్నవాడికి కూడా పాముగా కనిపిస్తుంది. ఏ కారణము లేకుండా తాడు పాముగా ఏ రకంగా తోచుతుందో ఆ రకంగా ఏ కారణము లేకుండా ఈ ఆత్మయే మూడు అవస్థలుగా తోచుతున్నదే కానీ ఈ ఆత్మ యందు మూడు అవస్థలు కేవలము భ్రాంతియే, మిథ్యయే, ఆరోపమే అని మూడు అవస్థల గురించి చెప్పారు. అయితే ఈ ఆత్మ అంటే ఏమిటి? మూడు అవస్థలు తోచేవేవైతే ఉన్నాయో అది త్రాడు యందు పాము వలె కేవలం భ్రాంతి, అంతే కదా అని చెప్పి, అయితే ఆత్మ అంటే ఏమిటి? ఈ మూడు అవస్థలు ఏవైతే తోస్తున్నాయో ఇది కేవలము త్రాడు, భూమి బీట, అలాగే పూలదండ అనే తాడు యందు మూడు రకాలుగా కనిపించినట్లుగా ఉన్న, తాడు యందు మూడు రకాలుగా కనిపించినట్లుగా ఉన్న తన స్వరూపమైన ఆత్మయే మూడు రకాలుగా కనిపిస్తున్నది. ఈ మూడు రకాలు తోచడానికి కారణం ఏమిటి? ఏ కారణము లేదు, ఏ కారణము లేదు. ఇంకా కారణం అడిగితే అవిద్య, అంత తప్పిస్తే ఇంకే కారణము లేదు అని చెప్పి ఈ ఆత్మ మరి ఏమిటి? ఈ మూడవస్థలకి విలక్షణమైనది, మూడవస్థల యొక్క అంటు లేనిది, మూడవస్థల యొక్క కదులుతున్న ఆత్మ కదలిక లేనిది, ఏ రకమైన వికారాలతో కూడుకున్న మూడవస్థలు తోచుతున్నా ఇది మాత్రము నిర్వికారమై ఉన్నది. పాము బుసగొడుతున్నా, తోకాడిస్తున్నా, కదులుతున్నా, మన వైపు చూస్తున్నట్లుగా అనిపిస్తున్న తాడు ఏ రకంగా ఆ రకమైన ఆ చేతనం, ఆ రకమైన వికారమైన చేతనముతో కూడుకొని ఏ రకంగా ఉండకుండా నిర్వికారంగా తాడు తాడుగా ఉంటుందో పాముగా కనిపించిన సమకాలంలో కూడా ఆ రకంగా ఈ స్వరూపమైన ఆత్మ నిర్వికారమైనది, ఏ వికారము లేనిది అని చెప్పడానికి ఈ ఆత్మని తురీయుడిగా పెట్టుకుని మూడవస్థలకి విలక్షణుడు అని చెప్పడమే తురియం. అంతేగాని తురియం అనేది ఇంకొక అవస్థ కాదు. తురియం అనేవాడు పురుషుడు వేరే లేడు. ఇతను తురీయుడు అంటే ఈ ఆత్మయే. ఈ ఆత్మనే తురీయుడిగా మూడవస్థలకి విలక్షణంగా చూపిస్తున్నాడు. అది ఇప్పుడు ప్రారంభమవుతుంది. సరిపోతుందా? చతుర్థ పాద క్రమప్రాప్తో వక్తవ్య. ఇప్పుడు క్రమప్రాప్తో వక్తవ్య ఇచ్చా. ఇప్పుడు క్రమంగా ప్రాప్తించిన విషయాలు ఏదైతే 4 పాదాలని చెప్పాడు కదా, 4 పాదాల గురించి చెప్పి 3 పాదాలు చెప్పాడు. ఇక 4వ పాదం ఈ క్రమంలో చెప్పవలసి ఉన్నది. 4వ పాదం ఈ క్రమంలో చెప్పవలసింది ఏమిటి? 4వ పాదం అంటే గుర్తుంచుకోవాలి, 3 పాదాలలాగా 4వ పాదం కాదు. 4వ పాదం ఎప్పుడూ పొందబడి ఉన్న స్వరూపమైన నేనునే ఆ తత్వం ఆత్మ కోసం తెలుసుకోవాల్సి ఉన్నది అని. నాంత ప్రజ్ఞం ఇత్యాదినా ఇందులో చూపిస్తాడు. ఈ మంత్రం నాంత ప్రజ్ఞం, నా బహి ప్రజ్ఞం, నా ఉభయత ప్రజ్ఞం, నా ప్రజ్ఞం, నా అప్రజ్ఞం అని మంత్రం రాకపోతుంది. ఈ రకంగా చెప్పబోతున్నాడు. సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ అస్య తస్య శబ్ద అని
అనభిధేయత్వం ఇది విశేష ప్రతిషేధేనైవ విశేష ప్రతిషేధేనైవ చ తురీయం నిర్దిశతి. ఇక్కడ సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ తస్య. అది ఇప్పుడు తుర్యాన్ని ఏ రకంగా చెప్తున్నాడు? సర్వశబ్ద ప్రవృత్తి ఎట్టి శబ్దములు లేనిది, ఏ శబ్దముల యొక్క ప్రవృత్తి నిమిత్తము లేకుండా ఉన్న దానిని ఇక్కడ చూపిస్తున్నాడు. ఎందువల్ల ఇది దీని యందు అవిధేయం కుదరదు, ఏ విశేషాలు కుదరదు, ఏ విశేషాలు కుదరదు. కాబట్టి అన్ని విశేషాలు తొలగించి దీనికి అవిధేయం కుదరదు, ఏ విశేషాలు లేదు కాబట్టి అన్ని విశేషాలు ప్రతిషేధన ద్వారా నిషేధించడం ద్వారా ఈ తురీయుడిని చూపిస్తున్నాడు. అర్థంగా జాగ్రత్త అనే దాని ఈ తురీయుడు జాగ్రత్త లేనివాడు. మీకు తెలుస్తుందా? మీరు కళ్ళు మూసుకోకండి. జాగ్రత్త అనే దాన్ని నిషేధిస్తాడు, స్వప్నం అనే దాన్ని నిషేధిస్తాడు. అలాగే జాగ్రత్త స్వప్నము రెండింటికి ద్వారము సుషుప్తి అనే దాన్ని కూడా నిషేధించి చూపిస్తాడు. ఇది నిషేధ వాక్యాల ద్వారా ఉపదేశం జరుగుతుంది. ఈ యొక్క తురీయుడి యొక్క స్వరూపం తురియం అప్పుడు పూర్వపక్షి అడుగుతున్నాడు, శూన్యమేవ తర్హి తత్. అప్పుడు మీరు అలా చెప్తే తురీయుడు నిర్విశేషం కదా మీరు చెప్తుంది, ఏ విశేషాలు లేనివాడు కదా తురీయుడు. అలా నిర్విశేషుడైతే ఆయన శూన్యుడైపోతాడు కదా. ఏ విశేషము లేనప్పుడు శూన్యమే కదండి. శరీరం లేనిది, ఉపాధి లేనిది, వస్తువులు లేనిది, ఏమీ లేదంటే గది శూన్యమే కదా, ఏమీ లేదు కదా. అలాగే ఏ విశేషాలు లేకపోతే శూన్యమే కదా తురియము అంటే సిద్ధాంతం చెప్తున్నాడు. అలా కాదయ్యా, మిథ్యా వికల్పస్య నిర్మితత్వ అనుపపత్తే. మిథ్యా వికల్పస్య, మిథ్యా వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వికల్పించడము ఈ తురీడియందు మిథ్యా వికల్పము అంటే లేని వస్తువులు ఉన్నట్లుగా ఏదైతే వికల్పిస్తున్నామో అవన్నీ లేకపోవడం చేత నిర్నిమిత్త, అవన్నీ లేకపోవడం చేత ఇక్కడ తురీయుణ్ణి విశేషాలతో చూపించడము సాధ్యము కాదు. ఏ విశేషాలు లేనిది ఆత్మ. అర్థమవుతుందండి. సుషుప్తిలో ఏవైనా విశేషాలు ఉన్నాయా? జాగ్రత్తకి సంబంధించిన ఇంద్రియాలు, అక్కడ ముఖాలు లేనిది. స్వప్నము సంబంధించిన ఇంద్రియాలు, అక్కడ ముఖాలు లేనిది. సుషుప్తిలో ఏ రెండవ వస్తువు లేనిది సుషుప్తి. అక్కడ కూడా నిర్విశేషంగానే చెప్పించాడు కదా. అయితే మనకు ఉండిపోయింది ఏమిటి? సుషుప్తి ఒక అవస్థగా ఉండిపోయింది. ప్రాజ్ఞుడు ఒక అవస్థ, బీజాత్మ, మాయా బీజం ఇలా ఉండిపోయింది. ఇప్పుడు దానిని కూడా తీయాలి కాబట్టి నిర్విశేషమైనది ఈ స్వరూపమైన తురీయమైన ఆత్మ అవడం చేత అని చెప్తున్నాడు. చెప్పి ఏ రకంగా అంటే దానికి నహి రజ్జు రజత సర్ప పురుష మృగతృష్ణికాది వికల్పా సుప్తిక రజ్జు ఊషరాది వ్యతిరేకేణ అవస్థా ఆస్పద సత్య కల్పయితుం. ఇక్కడ నాయన శూన్యము అని అంటున్నావు కదా, నిర్విశేషమైతే శూన్యమైపోతుంది కదా ఈ ఆత్మ. తురియము అంటే నాయన తురియం అనేది శూన్యము కాదు. ఏ విశేషాలు లేనంత మాత్రాన శూన్యము కాదు, అది బ్రహ్మము, తురియము. అయితే ఏ రకంగా అంటే మరి వేరే ఆరోపణలు ఎలా జరిగాయి, దేని ఎందుకు జరిగాయి అంటే లోకంలో ఒక ఆరోపణ జరగాలి అంటే ఒక ఆధారం ఉండాలి. ఏదైనా విశేషాలు ఉన్నాయంటే సామాన్యం ఉండాలి కదా, సామాన్యం ఉండాలి. సారీగామా అని ఆ రకమైన నాదాలు వచ్చాయంటే అనే నాదం సామాన్య నాదం చేత సారీగామా అని పదాలు వస్తాయి. సా ఉన్నప్పుడు రీ ఉండదు, రీ ఉన్నప్పుడు సా ఉండదు, గా ఉన్నప్పుడు సా రీ ఉండదు కదా. నాదం మాత్రము
అన్ని పదాలకి నాదం అని ఉంటుంది. ఆ రకంగానే ఒక ఆధారం చేత అక్కడ సరిగమలు ఏ రకంగా వచ్చాయో ఆ రకంగా ఒక ఆధారం చేత ఏ రకంగా లోకంలో ఇది వెండి, ముచ్చిపు చిప్పను చూసి ముచ్చిపు చిప్ప అని తెలియక వెండి అని అనుకుంటాం, అలాగే త్రాడు అని తెలియక పాము అని అనుకుంటాం కదా. ఆ రకంగా ఆ యొక్క దొంగను చూసి దొంగ అనుకుంటాం, పురుషుడు అనుకుంటాం, దొంగను చూసి దొంగ అనుకుంటాం, అలాగే ఎండమావిని చూసి నీరు అనుకుంటాం కదా. ఆ రకంగా ఏ రకంగా లోకంలో నీటికి ఎండమావి ఏ రకంగా ఆధారమో, త్రాడుకి పాముకి తాడు ఏ రకంగా ఆధారమో, ముచ్చిపు చిప్పకి వెండికి ముచ్చిపు చిప్ప ఏ రకంగా ఆధారమో, ఆ రకంగా దొంగకి దొంగ ఏ రకంగా ఆధారమో. ఆధారం లేకుండా ఆరోపము జరగదయ్యా. ఆధారం లేకుండా ఏ ఆరోపాలు జరగవు. ఆరోపాలు జరగాలంటే ఏదో ఒక ఆధారం ఉండాలి. నిరాధారమైన దాని యందు ఆరోపాలు జరగవు. ఆ రకంగానే సకల జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే ఆరోపాలు జరిగాయి అంటే తురీయమైన తన స్వరూపమైన ఆత్మయందే ఆరోపాలు జరిగాయి అని చెప్పాడు. అందులో ఈ ఆత్మ శూన్యం కాదు. ఏవం తరిహి ప్రాణాది సర్వవికల్ప ఆస్పదత్వాత్ తురీయస్య శబ్దవాచ్యత్వం ఇతి నా ప్రతిషేధైః ప్రత్యాయత్వం ఉదకధారాత్ ఇవ ఉదకధారాదేవ ఘటాదేహి. ఇక్కడ చెప్తున్నాడు, అందువల్ల ఇక్కడ ఏంటంటే ఇది గుర్తుంచుకోవాల్సింది అంటే ఈ పాదత్రయం అయింది కదా. పాదత్రయం జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే పాదత్రయమునకు ఆస్పదమేమిటి? మన తురీయమైన ఆత్మయే. ఏ ఆస్పదము, ఏ ఆధారము లేకుండా ఆరోపము జరగదు. ఈ పాదత్రయం అనే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే పాదత్రయం అనే ఆరోపం జరిగింది అంటే తురీయమైన ఈ ఆత్మయే కారణమై ఉన్నది అని చెప్పాడు. చెబితే పూర్వపక్ష అడుగుతున్నాడు, ఏవం తరిహి, ఒకవేళ ఈ రకంగా అయితే ప్రాణాది సర్వవికల్ప ప్రాణాది సర్వవికల్ప ప్రాణాలు అంటే ప్రాణాదులు అంటే ప్రాణము మొదలుకొని ఇంద్రియాలు, మనస్సు, సర్వము, సకల వికారములు, అంతఃకరణ, మనస్సు, ఇంద్రియాలు అన్నీ కలిపి సర్వవికారాలకి ఆధారము తురీయం అవడం చేత, తురీయుడు ఆధారం అవడం చేత ఇప్పుడు మరి ఆధారం అవడం, తురీయుడే ఆధారం అవడం చేత ఏ శబ్దాలు వర్ణించడం తగదు కదా, కుదరదు కదా. ఏ శబ్దాల చేత వర్ణించడం ఈ తురీయుడు కుదరదు కదా. ఎందుకంటే అన్ని ఆరోపమే కదా. ఏ శబ్దాన్ని పెట్టుకుని చెబుతున్నా ఆ శబ్దంతో కూడుకునే వస్తువు ఏదైతే విషయం తెలియబడుతుందో అన్ని విషయాలు లేని నిర్విషయం కదా ఆత్మ, తురీయము. అలాంటి తురీయము ఏదైతే ఉన్నదో అది శబ్దాల చేత వర్ణించడం కుదరదు కదా, నిర్విషయం కదా అని చెప్తూ, ఇది నా ప్రతిషేధైః, ఈ రకమైన నిషేధ పదాల చేత ఈ రకంగా చెబితే, నిషేధ పదాలతో చెప్తే, నిషేధ పదాలతో వర్ణించడం ఎందుకు? నిషేధ పదాలతోటి వర్ణించడమే సరి అయినది అని ఎందుకు అంటున్నారు అని అర్థం. నిషేధ పదాల చేత వర్ణించడమే సరి అయినది, ప్రత్యాయత్వం అని ప్రతిషేధ నిషేధ పదాలతోటే వర్ణించడమే సరి అనేది ఎందుకు అంటారు అంటున్నాడు. అంటే ఉదాహరణ చెప్తున్నాడు. అనగా ఇక్కడ ఉదకధారాదేరివ ఘటాదేహే అంటే ఉదకానికి ఆధారం ఏమిటి? ఘటము. ఘటమే కదా ఉదకానికి ఆధారము. ఇప్పుడు ఉదకానికి ఆధారము ఘటం. ఆ రకంగా చెప్పచ్చు కదా తురీయుణ్ణి. సకలానికి ఆధారమై ఉన్నాడు ఈ తురీయుడు అని చెప్పచ్చు కదా. అందుకే సకలాన్ని తీసి తురీయుని చూపించేందుకు? సకలాన్ని నిషేధించి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మూడు లేనిది తురీయుడు, జాగ్రత్త స్వప్నము లేనిది తురీయుడు అని
ఇది సకలాన్ని విశేషాలన్నింటినీ తొలగించి తుర్యుని చెప్పడందుకు సకలం ఉన్నప్పుడు సకలానికి ఆధారం ఈ తుర్యుడు అని చెప్పచ్చు కదా. మీరే చెప్పారు కదా, ఆధారం లేకపోతే అక్కడ ఆరోపాలు జరగవని. ఆరోప సమకాలంలో ఆరోపం ఉంది కదా, తాడు పాము అని. అప్పుడు తాడు యొక్క ఆధారం చేతనే పాము కనిపిస్తుంది అనొచ్చు కదా అంటాడు. అంతే కదండి. ఈ రకంగా సిద్ధాంతం అలా కాదు. ప్రాణాది వికల్పస్య అసత్వ సుక్తికాదిషు ఇవ రజితాదేహి. నాయనా అలా కుదరదు. ఏదైతే ప్రాణాది వికల్పస్య అసత్వస్య ప్రాణాది వికల్పస్య, ప్రాణాదులు అంటే ప్రాణము, విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వికల్పం అంతా కూడా మిథ్యయే, మిథ్యాభూతమే. వికల్పం అంటేనే మిథ్య, ఆరోపం. ఇవన్నీ మిథ్యయే కదా, ఆరోపమే కదా. ఏ రకంగా అంటే సుక్తికాదిషు ఇవ రజితాదే, ముచ్చిపు యందు వెండి వలె తుర్యుడైన ఈ ఆత్మయందు జాగ్రత్తాది అవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఆరోపమే, మిథ్యయే, ఆరోపమే. ముచ్చిపు యొక్క ఆధారం చేత వెండి అని కనిపిస్తుంది. వాడేమంటాడంటే ముచ్చిపు ఉన్నప్పుడు ముచ్చిపు వెండికి ముచ్చిపు ఆధారము అనొచ్చు కదా అంటే అర్థం ఉందండి. ముచ్చిపు తోచినప్పుడు వెండి ఉండదు, వెండి తోచినప్పుడు ముచ్చిపు ఉండదు కదా. ముచ్చిపు వెండి తోచినప్పుడు ముచ్చిపు ఉంటుందా? ఉండదు. కానీ ముచ్చిపు లేకుండా వెండే తోచదు. అది మనకు తెలియదు. మనకు తెలియని విషయం ఏమిటంటే ముచ్చిపు వెండి చూసినప్పుడు వెండి అనుకుంటాం, ముచ్చిపు అనుకోము. అందువల్ల అక్కడ మనకి అజ్ఞానులకి యానిసా సర్వభూతానాం అజ్ఞానులకి ముచ్చిపు అనుకుంటారు. ప్రపంచమే నిజము, ప్రపంచమే